ద లార్డ్. వెల్కమ్ టు ఫాలో మీ యేసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను పిల్లలు. మరి ఈరోజు సండే స్కూల్లో ఒక చిన్న ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేసుకుందాం రా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరొక సండే స్కూల్లోనికి మమ్మల్ని చక్కగా నడిపించారు, వందనాలు. ఈరోజు లెసన్ ద్వారా కూడా మా అందరితో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీకోసం ఒక మంచి యాక్షన్ సాంగ్. ఒకసారి ఏమైందంటే, ఒక పెద్ద మాస్టర్, ఒక పెద్ద లెక్చరర్ ఒకరోజు వాళ్ళ క్లాస్లో లెసన్ చెప్తూ ఉన్నారంట పిల్లలు. ఓకేనా? లెసన్ చెప్తూ ఆయన ఏం చేశారంటే, బోర్డు మీద 9th టేబుల్ రాస్తూ ఉన్నారంట. ఓకేనా? 9th టేబుల్ మీకు వచ్చా? 9th టేబుల్ వచ్చా పిల్లలు? కొంచెం 9th టేబుల్ హార్డ్గా అనిపిస్తుంది కదా అందరికీ. ఓకే, సో అయితే ఆ లెక్చరర్ 9th టేబుల్ రాస్తూ ఉన్నారట. రాస్తూ 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27 అని చెప్పేసి అన్నీ చక్కగా రాస్తూ ఉంటే పిల్లలందరూ ఆశ్చర్యపోయారంట. ఏంటి, మేము కాలేజ్ స్టూడెంట్స్ కదా, మాకు 9th టేబుల్ రాస్తున్నారేంటి బోర్డు మీద అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయి సర్ప్రైజింగ్గా అట్లా చూస్తూ ఉన్నారంట బోర్డు వైపు. ఓకేనా? సార్ మాత్రం సీరియస్గా రాస్తూ ఉన్నారట. మొత్తానికి రాసి కంప్లీట్ చేసేసి అలా చాక్ పీస్ పక్కన పెట్టేసి ఇలా చూసేసరికి పిల్లలందరూ ఒకటే నవ్వుతున్నారంట. పిల్లలందరూ ఒకటే గుసగుసలాడుకుంటున్నారట, నవ్వుతూ ఉన్నారంట. సార్ అన్నారట, ఏంటి ఎందుకు నవ్వుతున్నారు మీరందరూ ఏంటి అని అంటే, సార్ మీకు 9th టేబుల్ కూడా రాదా సార్, మీరు చూసుకోండి సార్, ఒకసారి ఒక చిన్న మిస్టేక్ చేశారు అని చెప్పేసి అందరూ నవ్వుతూ ఉన్నారంట పిల్లలు. మిస్టేకా? నేను మిస్టేక్ చేశానా అని చెప్పి అడిగితే, అవును సార్ 9 9s are 81 రాశారు, అక్కడ వరకు బాగానే ఉంది, కానీ 9 10s are 91 రాశారేంటి సార్? 9 10s are 90 కదా. అయ్యో, అంత పెద్ద లెక్చరర్ అయ్యుండి మీరే ఆ మిస్టేక్ చేశారేంటి సార్ అని చెప్పేసి పిల్లలందరూ నవ్వుతూ ఉన్నారంట పిల్లలు. అయితే సార్ ఒకసారి బోర్డు వైపు ఇలా చూసి, అవును నాకు తెలుసు, నేను కావాలనే అలా రాశాను అని చెప్పేసి అన్నారట. అనగానే ఆ క్లాస్ అంతా సైలెంట్ అయిపోయిందంట పిల్లలు, కామ్ అయిపోయిందంట పిల్లలు. ఓకేనా? అప్పుడు సార్ ఇలా చెప్పారట, నిజమే, ఈరోజు నేను మీకు ఈ మిస్టేక్లో నుంచి ఒక లెసన్ చెప్పాలనుకున్నా. అదేంటంటే, నేను 9 1s are 9, 9 2s are 18, 9 3s are 27 అని అలా రాస్తూ ఉన్నప్పుడు అన్నీ కరెక్టే రాశానా? నేను 9 కరెక్ట్ రాశాను, కానీ ఒకటే మిస్టేక్ చేశాను. కానీ మీరు ఆ పై 9 కరెక్ట్ రాసినప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడలేదు, వావ్ సార్ భలే రాశారే అని ఎవ్వరు ఒక్క మాట కూడా అనలేదు. కానీ ఒక్క మిస్టేక్ రాసేటప్పటికి మాత్రం ఒకటే నవ్వుకున్నారు, ఒకటే గుసగుసలాడుకున్నారు కదా. ఐడెంటిఫై చేశారా? ఎస్. అంటే మనకు ఇతరులలో లోపాలు చూడడం, ఇతరుల్లో మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేయడం అంటే
చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. అంతకుముందు వాళ్ళు ఎన్ని కరెక్ట్ చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా అవేవి మనం ప్రైజ్ చెయ్యము, వాటిని బట్టి కంగ్రాచులేట్ చెయ్యం. కానీ వాళ్ళలో ఏదైనా ఒక చిన్న మిస్టేక్ కనబడింది అనుకోండి, వెంటనే దాన్ని బట్టి మాక్ చేసేస్తాము, దాన్ని బట్టి నవ్వుకుంటాము, గుసగుసలాడుకుంటాం, పక్క వాళ్ళకి చెప్పేస్తాము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అవును కదా, ఈరోజు మీరు దాన్ని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేశారు కదా అని చెప్పి అనేసరికి ఆ స్టూడెంట్స్ అందరూ నిజమే, అవును కదా, సార్ చేసిన ఆ 9 కరెక్ట్ పాయింట్స్ని బట్టి మనం భలే రాశారు అని అనలేదు, కానీ ఒక్క మిస్టేక్ చూడగానే నిజంగా అందరం అలా అయిపోయామేంటి, అలా మాట్లాడేసామేంటి, రాసింది ఒక లెక్చరర్ కదా అది కూడా పట్టించుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నవ్వేసామేంటి అని చెప్పేసి కొంచెం షేమ్గా ఫీల్ అయ్యారంట పిల్లలు. అయితే సార్ అక్కడితో ఆగలేదు, ఇంకా సార్ ఒక మంచి లెసన్ని వారికి ఆ రోజు నేర్పించారనమాట. అదేంటంటే, పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో కూడా మీరు ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని కరెక్ట్ థింగ్స్ చేసినా, ఎన్ని రైట్ థింగ్స్ చేసినా మన చుట్టూ ఉన్న ఈ లోకం ఉందే అది ఐడెంటిఫై చెయ్యదు. అది దాన్ని బట్టి మీరు చేసిన మంచి పనులు బట్టి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం, వావ్ వెరీ గుడ్ వెల్ డన్ అని అననే అనదు. కానీ మీరు ఒక చిన్న మిస్టేక్ చేశారనుకోండి, దాన్ని పట్టుకొని మాత్రం ఇష్టం వచ్చినట్టుగా ఫన్ చేసేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తారు, దానివల్ల వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే గుర్తుపెట్టుకోండి, దాన్ని బట్టి మీరెప్పుడు కూడా డిప్రెస్ అవ్వకూడదు, దాన్ని బట్టి మీరెప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు. దాని నుంచి మీరేం నేర్చుకోవాలో తెలుసా, ఆ మిస్టేక్ని నేను మళ్ళీ చేయకుండా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అనుకోవాలి తప్ప చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎలా నవ్వుతున్నారు అనే దాని మీద మీ ఫోకస్ని ఎప్పుడు ఉంచకూడదు. ఓకేనా, ఎందుకంటే మిస్టేక్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద సక్సెస్. ఓకేనా, మీరు సక్సెస్ వైపుగా వెళ్తున్నప్పుడు మిస్టేక్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. అసలు మిస్టేక్స్ చేయని మనిషి ఎవరు ఉంటారు కదా. అయితే ఆ మిస్టేక్స్ని బట్టి చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు ఎలా మాట్లాడినా కూడా మీరు దాని విషయంలో అసలు ఏమీ రెస్పాండ్ అవ్వకూడదు. ఓకేనా, కీప్ కామ్. ఓకేనా, మీరు ఏవి మాట్లాడకుండా ఆ మిస్టేక్ని యాక్సెప్ట్ చేసి దాని నుంచి మళ్ళీ కరెక్ట్ చేయటం ఎలాగో నేర్చుకొని ముందుకెళ్ళినప్పుడు సక్సెస్ మీ సొంతం అవుతుంది. ఓకేనా, డోంట్ గెట్ డిప్రెస్డ్. అంతేకాదు, దీంట్లో నుంచి మీరు ఇంకొక లెసన్ కూడా నేర్చుకోవచ్చు. ఏంటి అంటే, మీరెప్పుడు కూడా ఇతరులలో ఉన్న ఫాల్ట్స్ని వెతకటానికి ట్రై చేయకండి. ఓకేనా, ఎవరైనా మన ఎదుటి వాళ్ళు తప్పు చేసినప్పుడు దాన్ని పట్టుకొని వెంటనే వాళ్ళని ఏదో ఒకటి అనడం కానీ, తిట్టడం కానీ, లేదా నవ్వుకోవడం కానీ, మాక్ చేయడం కానీ ఎప్పుడూ చేయకూడదు. ఓకేనా, మిస్టేక్స్ అందరూ చేస్తారు. ఒకవేళ వాళ్ళు మీకు మంచిగా తెలిసిన వ్యక్తులు అనుకోండి, ఆ మిస్టేక్ని ప్రేమతో చెప్పండి, దీన్ని ఇలా కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పండి. అంతే తప్ప వాళ్ళు మిస్టేక్ చేశారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొద్దు, వాళ్ళని మనం బాధ పెట్టకూడదు. ఓకేనా, ఈరోజు నేను మీకు 2 ఇంపార్టెంట్ లెసన్స్ నేర్పించాను. ఏంటి అంటే, మిస్టేక్స్ని బట్టి ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వద్దు, డిస్కరేజ్ అవ్వద్దు, ఆ మిస్టేక్స్లో నుంచి నేర్చుకుని సక్సెస్ వైపుగా ముందుకెళ్ళాలి. 2, మీరెప్పుడు ఇతరులలో ఉన్న మిస్టేక్స్ని బట్టి ఎప్పుడూ మాక్ చేయొద్దు, వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టద్దు. ఓకేనా అని చెప్పగానే ఆ స్టూడెంట్స్ అందరూ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా చాలా సింపుల్ లెసన్, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్. నిజమే, మన మిస్టేక్స్ని బట్టి చాలామంది నవ్వుతున్నప్పుడు, అదేంటి అలా మిస్టేక్ చేశారు అని ఎవరైనా అన్నప్పుడు, నేను ఇన్ని మంచి పనులు చేశాను కానీ అది ఎవ్వరు పట్టించుకోరు, ఒక్క తప్పు చేయగానే అందరు ఇలా మాట్లాడుతున్నారని డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం కదా. ఎస్, ఈరోజు ఒక మంచి లెసన్ని నేర్చుకున్నాము. అలాగే మనం ఎలా బాధపడుతున్నామో ఇతరులు కూడా అలాగే బాధపడతారు, కాబట్టి ఇతరుల లోపాలని కూడా ఎప్పుడు అలా ఎత్తి చూపించకూడదు అనే ఒక మంచి లెసన్ని కూడా ఈరోజు మనం నేర్చుకున్నామని చెప్పేసి సార్కి, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మా లైఫ్ లాంగ్ మేము గుర్తుపెట్టుకునే మంచి లెసన్స్ నేర్పించారు అని చెప్పేసి అందరూ థ్యాంక్స్ చెప్పారంట పిల్లలు. ఆ స్టూడెంట్స్కే కాదు, ఈరోజు మనకి కూడా ఇది ఒక మంచి లెసన్. చూసారా, అవును కదా పిల్లలు, మీరు ఎన్ని మంచి పనులన్నా చేయండి రా, ఒక్క మిస్టేక్ చేస్తే చాలు, ఇంట్లో అయినా, స్కూల్లో అయినా, ఫ్రెండ్స్లో అయినా, ఎక్కడైనా సరే తిట్లు ఖాయం కదా నాన్న. ఒక చిన్న మిస్టేక్ చేస్తే చాలు, దాన్ని పట్టుకొని ఎన్నెన్ని మాటలు అంటుంటారో కొద్దిమంది అయితే కావాలని కూడా కదా నాన్న. కానీ పిల్లలు గుర్తుపెట్టుకోండి, మిస్టేక్స్ అందరూ చేస్తారు, కానీ మళ్ళీ చేయటం అనేది మాత్రం తప్పు. ఓకేనా, ఒకసారి మిస్టేక్ చేశాము అంటే దాన్ని
దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకెప్పుడు అలా చేయకూడదు. ఓకేనా? అలాగే ఆ సార్ చెప్పిన వాటిని నేను చెప్తున్నాను. ఏంటి అంటే, మనం బాధపడతామా లేదా ఎవరైనా మనలో తప్పులు చూపించి తిట్టినప్పుడు, మాక్ చేసినప్పుడు? అలాంటప్పుడు మనం కూడా ఎప్పుడు ఆ పని చేయకూడదు పిల్లలు. ఇతరుల తప్పులను బట్టి మనం కూడా ఎప్పుడు వాళ్ళని ఏమీ అనకూడదు. ఓకేనా? మీకు గుర్తుందా, బైబిల్లో కూడా ఒకసారి ఒక ఆంటీ పాపం చేత పట్టబడిన స్త్రీ అని రాసి ఉంటుంది కదా నాన్న, సిన్ఫుల్ ఉమెన్ అని రాసి ఉంటుంది. ఓకే, తను దేవుడు చేయొద్దన్న పని చేస్తూ ఉంది, పాపం చేస్తూ ఉంది. అలాంటప్పుడు ఆ రోజుల్లో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళందరూ ఏం చేశారు? ఇప్పుడు యేసయ్య ఏం చెప్తాడో చూద్దాం రా. ఈమె పాపం చేత పట్టబడింది కదా, ఈమెని రాళ్లతో కొట్టమని ఓల్డ్ టెస్టిమెంట్ చెప్తుంది. పాపానికి శిక్ష తప్పనిసరి కాబట్టి ఆమెను రాళ్లతో కొట్టమని ఓల్డ్ టెస్టిమెంట్ ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు యేసయ్య ఏమంటాడో చూద్దామని చెప్పేసి ఆ పాపం చేస్తున్న ఆ స్త్రీని, ఆ ఆంటీని లాక్కొచ్చి యేసయ్య ముందు పడేసి అందరి చేతుల్లో రాళ్ళు పట్టుకొని, యేసయ్య ఇప్పుడు చెప్పు, ఈమె పాపం చేస్తుండగా మేము పట్టుకున్నాము, ఇప్పుడు ఈమెని రాళ్లతో కొట్టాలా వద్దా చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు ఈమెను శిక్షించాలా వద్దా, ఈమెను చంపాలా వద్దా, నువ్వే చెప్పు అని ఆయనని శోధిస్తూ ఉన్నారనమాట. కావాలని ఆయన క్వశ్చన్ చేస్తున్నారనమాట పిల్లలు. అప్పుడు యేసయ్య ఏం చేశారో తెలుసా? ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా కింద కూర్చొని ఆ నేల మీద వేలుతో ఏదో రాస్తూ ఉన్నారు. ఆయన ఏమో రాయిచుండెను అనే మాట ఉంటుంది పిల్లలు. ఓకేనా? ఆయన రాసుకుంటూ ఒకసారి తల ఎత్తి, మీలో ఏ పాపము చేయనివాడు ఆమె మీద మొదట రాయి వేయండి, అర్థమైందా అని చెప్పి మళ్ళా రాస్తూ ఉన్నారంట పిల్లలు. ఏంటి, పాపం లేని వాళ్ళ ఆమె మీద రాయేయాలా? ఇంతకీ నేను రాస్తున్నాడు అని చెప్పేసి కిందకు చూస్తే వాళ్ళ గుండెలు ఢామ్ అన్నాయంట పిల్లలు. ఎందుకంటే వాళ్ళలో ఏ పాపం అయితే ఉందో అది అక్కడ ఆయన ఆ నేల మీద రాస్తూ ఉన్నాడనమాట. అలా ఒక్కొక్కళ్ళు వచ్చి చూడడం, అమ్మో ఏంటి ఈయనకి నేను చేసిన తప్పెలా తెలిసిపోయింది, అమ్మో ఈయనకి నాలో ఉన్న పాపం ఎట్లా అర్థమైపోయింది అని చెప్పేసి దెబ్బకి వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళు అక్కడే పడేసి పారారంట పిల్లలు, అక్కడి నుంచి పారిపోతున్నారంట. అంటే ఆయన రాస్తున్న ప్రతిదీ కూడా వాళ్ళలో ఉన్న తప్పు వాళ్ళకు చూపిస్తూ ఉందనమాట. అలా చూపించేసరికి అమ్మో నాలోనే తప్పు ఉంది కదా, ఇంకా నేను ఆమె మీద ఎక్కడ రాయేస్తానని చెప్పేసి ఇప్పుడు ఈ విషయం చెప్తే అందరూ నా మీద రాళ్ళు వేస్తారేమో అని చెప్పేసి భయం వేసి అక్కడి నుంచి పారిపోయారనమాట పిల్లలు. అలా పెద్దవాళ్ళు మొదలుకొని, ముసలి వాళ్ళు మొదలుకొని, చిన్నపిల్లల వరకు అందరూ రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఒక్కళ్ళు కూడా ఆమె మీద రాయి వేయలేకపోయారు. ఎందుకంటే అందరిలోనూ పాపం ఉంది కాబట్టి, అందరూ తప్పులు చేస్తారు కాబట్టి కదా నాన్న. అలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య మెల్లగా ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ ఎవరు నీ మీద రాయి వేయలేదా అనగానే ఆమె ఏడుస్తూ యేసయ్య వైపు చూసి, వేయలేదు యేసయ్య అని చెప్పింది పిల్లలు. అయితే నేను కూడా ఏమి అన్న నిన్ను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, అయితే ఇంకెప్పుడు పాపం చెయ్యకు, ఓకేనా? ఇప్పటి వరకు పాపం చేసావేమో, కానీ ఈ రోజు నుంచి మాత్రం నువ్వు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు, నువ్వు మంచిగా జీవించు, సరేనా అని చెప్పేసి ఆమెని పంపించేశారు పిల్లలు. చూసారా యేసయ్య ఎంత మంచివాడు కదా నాన్న. అందరేమో ఆమె పాపం చేసింది, ఆమె తప్పు చేసింది, ఆమెను చంపేయాలని చెప్పేసి రాళ్ళు పట్టుకొని వస్తే యేసయ్య మాత్రం వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్పారు చూసారా. ప్రతి మనిషి తప్పు చేస్తాడు, ఆ మొక్కదాన్ని ఎందుకు అంటున్నారు మీరు, మీలో ఉన్న పాపం చూసుకోకుండా ఆమెను మాత్రమే అంటున్నారేంటి అని చెప్పకుండానే చెప్పేశారు కదా పిల్లలు. వాళ్ళలో కూడా పాపం ఉందనే విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చేసి వాళ్ళని పంపించేశారు. అలాగే ఆ పాపం చేసిన స్త్రీని కూడా తన పాపాన్ని ఒప్పుకునేలాగా ఆయన చేశారు కదా. ఇదంతా ఎందుకు చేశారు తెలుసా? యేసయ్య మన తప్పులను చూపించే దేవుడు కాదు, మన తప్పులను క్షమించే దేవుడు కదా పిల్లలు. ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ద్వేషించడు పిల్లలు. ఆ మాటకొస్తే ఆయన పాపిని ప్రేమించే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారు కదా నాన్న. వాళ్ళలో ఉన్న పాపాన్ని తీసివేయడం కోసం యేసయ్య సిలువలో ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచారు. మన పాపాలన్నిటినీ ఆయన సిలువ మీద మోసి ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపం అంతటినీ కడిగేశారు పిల్లలు కదా నాన్న. అందుకనే యేసయ్య మనల్ని ఎప్పుడూ ద్వేషించరు పిల్లలు. మనం ఎలాంటి పాపంలో ఉన్నా సరే ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి క్షమించమని అడిగామా, ఆయన క్షమించడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు పిల్లలు, ఎవర్ రెడీ అనమాట. ఓకేనా? అంతే తప్ప యేసయ్య నువ్వు తప్పు చేసావని మనల్ని పాయింట్అవుట్ చేసి బాధ పెట్టే దేవుడు కాదనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనలో పాపం ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి క్షమించమని అడగాలి. అలాగే మళ్ళీ ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.
అంత మాత్రమే కాదు పిల్లలు, మనలో కూడా తప్పులు ఉంటాయి కదా, నేను ఎందుకు ఇతరుల తప్పులను ఎత్తి చూపించాలి అని చెప్పేసి ఎప్పుడూ కూడా మనం ఆలోచించుకోవాలి పిల్లలు. ఓకేనా? ఇతరుల లోపాలు చూపించటం, ఇతరులో ఉన్న తప్పులను పాయింట్అవుట్ చేయటం అనేది మన పని కాదు, అది యేసయ్య పని. ఓకేనా పిల్లలు? సో అలా యేసయ్య పిల్లలుగా మనం కూడా ఇతరులను ప్రేమిస్తూ ఇతరుల్లో ఉన్న లోపాలను ఒకవేళ చెప్పాలనుకుంటే చక్కగా ప్రేమతో చెప్పి సరిచేయాలి నాన్న మిస్టేక్స్ని. ఓకేనా? అంతేకాకుండా ఆమె ఏం చేసిందో తెలుసా, ఆమె చూడు ఎలాంటిదో తెలుసా నీకు, నేను నీతో మాట్లాడను, నువ్వు తప్పులు చేస్తావు అని చెప్పి ఎప్పుడు ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు పిల్లలు. ఓకేనా? చేతనైతే ప్రేమగా చెప్పి కరెక్ట్ చేయాలి. ఓకేనా? వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట, ఆ తప్పులో నుంచి బయటికి రావడానికి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. ఓకేనా పిల్లలు? సో అలా యేసయ్య పిల్లలుగా ఇతరులను ప్రేమిస్తూ వారి లోపాలను కూడా ప్రేమతో సరిచేస్తూ ఉండేవాళ్ళంగా ఉండాలి తప్ప డోంట్ ఎవర్ పాయింట్ అవుట్ అదర్స్ ఫాల్ట్స్, అదర్స్ మిస్టేక్స్. ఓకేనా పిల్లలు? మరి అలాంటి మనసు కోసం యేసయ్యని ప్రార్థన చేసి అడుగుదామా పిల్లలు? మహోన్నతుడా మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు ఒక షార్ట్ లెసన్ ద్వారా మా అందరితో మాట్లాడారు, మాకు మంచి విషయాలు నేర్పించారు. వందనాలు నైనా. మేము ఒకవేళ తప్పు చేస్తే దాన్ని సరిచేసుకునే వారంగా ఉండాలి, అంతే తప్ప ఇతరుల లోపాలను ఎత్తి చూపించే వారంగా మేము ఉండకూడదని నేర్చుకున్నాం. అలాగే లోకం మాలోని తప్పులు ఎత్తి చూపించినప్పుడు కూడా మేము ఎంత మాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మాత్రమే మేము ప్రయత్నం చేయాలని కూడా తెలుసుకున్నాం. అలాంటి మనసును మా అందరికీ ఇవ్వండి. మేము ఎప్పుడు ఇతరుల లోపాలు ఎత్తి చూపించే వారంగా ఉండకుండా వారిని కూడా ప్రేమించి సరిచేసే మనసును మాకు అనుగ్రహించమని, మీలాంటి మనసు మాకు ఇమ్మని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓకే పిల్లలు, ఈరోజు కంఠిత వాక్యం తీయండి అన్న మీ బైబిల్స్ తెరిచి రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమన్స్ చాప్టర్ 5 verse 8 తీసి చదువుదాం రా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. చూసారా పిల్లలు, యేసయ్య ఎంత మంచివాడు కదా నాన్న. ఆయన తన ప్రేమను మన విషయంలో ఎట్లా తెలియజేశారు? ఎలా అంటే, మనం ఇంకా పాపం చేస్తున్న వారంగా ఉన్నప్పుడు కూడా ఆయన మన కోసం ప్రాణం పెట్టారు. మన మంచివాళ్ళమనో, మనం చాలా ఆయనకి హెల్ప్ చేస్తామనో కాదు కదా నాన్న. మనం సిన్నర్స్గా ఉన్నప్పుడే ఆయన మన కోసం ప్రాణం పెట్టారు, అంతే తప్ప నువ్వు సిన్నరు, నువ్వు పాపం చేసావు, నువ్వు నా బిడ్డవి కాలేవు, నాకు అవసరం లేదు అని యేసయ్య అనలేదు కదా నాన్న. పాపుల కోసం ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చిన దేవుడు మన యేసయ్య. కాబట్టి మనం కూడా ఆయన పిల్లలంగా ఇతరుల లోపాలు చూసేవాళ్ళంగా కాకుండా వాళ్ళని ప్రేమించే వాళ్ళంగా ఉండాలని నేర్చుకుందాం పిల్లలు. ఓకేనా? మరొకసారి వచనాన్ని చదువుదామా? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. వెల్కమ్ టు క్విజ్ టైమ్. ఓకే పిల్లలు, మళ్ళీ చాలా రోజుల తర్వాత 3 క్వశ్చన్స్ అడగడానికి మేము ముందుకు వచ్చేసాను రా. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1, ఈరోజు చెప్పుకున్న లెసన్లో ఆ సిన్ఫుల్ ఉమెన్ని ఎవరెవరో తీసుకొచ్చారు? పాపం చేత పట్టబడిన స్త్రీని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చిన వారు ఎవరు? ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 2, ఆమె విషయంలో యేసయ్య ఎలా రెస్పాండ్ అయ్యారు? ఓకేనా? పాపం చేత పట్టబడిన స్త్రీ తన ముందుకు వచ్చినప్పుడు యేసయ్య చేసిన పని ఏంటి? ఆయన ఏం చేశారు? క్వశ్చన్ నెంబర్ 3, బైబిల్లో అలా మిస్టేక్స్ చేసి మళ్ళీ చక్కగా సరి చేసుకొని మంచి లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఓకేనా? ఒకప్పుడు తప్పు చేసినా ఆ తప్పు తెలుసుకొని కరెక్ట్ చేసుకొని మళ్ళీ మంచిగా జీవించిన వ్యక్తులు ఎవరున్నారు బైబిల్లో? ఓకేనా పిల్లలు? ఈ 3 క్వశ్చన్స్కి సరైన సమాధానాలు రాసి నాకు మీరు పంపించండి నాన్న. నాకు ఆన్సర్స్ పంపించవలసిన నా వాట్సాప్ నంబర్ 9177259209. ఓకే పిల్లలు, మరి మనం సర్వాంగ కవచం కొన్ని వీక్స్ చక్కగా చెప్పుకున్నాం కదా నాన్న. ఆ సర్వాంగ కవచం హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ని చక్కగా ప్రిపేర్ చేసుకొని ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ ధరించుకొని చక్కగా వేర్ చేసి ఆ ఫొటోస్ పంపించారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాన్న. మరి అలా చేసి పంపించిన వారిలో జల్దీ ఫైలో ఉందెవరో, ఫైనల్ విన్నర్గా తెలిసిందెవరో ఎప్పుడు చూద్దాం. ముందుగా జల్దీ ఫై. ఫస్ట్ అమైరా కమల్ ఫ్రమ్ హైదరాబాద్. సెకండ్ డెల్సీ అండ్ డెల్సన్ ఫ్రమ్ ఎమిగనూర్. Third, Cheruba and Saraf from Mahabub Nagar. Fourth, Joel Tej from Vizag. Fifth, Tanuja and Prem Kumar from Nagpur. Congratulations dear Gen 5. Very well done Nana, very well done. May God bless you.
అలాగే మన ఈ సర్వాంగ కవచం అంతటిని ధరించుకునే సూపర్ సోల్జర్గా ఫైనల్ విన్నర్గా నిలిచింది ఎవరు అంటే ద ఫైనల్ విన్నర్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ 259 యాక్టివిటీ ఈజ్ Tanuja and Prem Kumar from All Saints Cathedral Church, Nagpur. కంగ్రాచులేషన్స్ డియర్ విన్నర్, వెరీ వెల్ డన్ నాన్న, వెరీ వెల్ డన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ గిఫ్ట్ని మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ బాగా ఎంజాయ్ చేస్తారు కదా నాన్న? అవును పిల్లలు, మనం ఇతరుల లోపాలు చూసేవారంగా కాకుండా మన లోపాలను మనం చూసుకుంటూ అలాగే ఇతరుల లోపాలను ప్రేమతో సరిచేస్తూ వాళ్ళను ఏసేలాగా ప్రేమించే పిల్లలుగా ఉండాలని మీ అందరి కోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం నాన్న. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం దేవుని చిత్తం అయితే ఇలాగే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించే కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.